హలో హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. 9 అవుతుంది, ఇప్పుడు గుడ్ మార్నింగ్ చెప్తుంది ఏంటి అనుకుంటున్నారా? రాత్రి మరి అన్లోడ్కి అయితే బయటకు వెళ్ళాం కదా, లేవలేకపోయానండి. అందుకే ఇప్పుడు చెప్తున్నాను, ఏమనుకోద్దు ఫ్రెండ్స్. మరి ఇదిగో మా మనవడికి అట్టేసి అయితే ఇచ్చానండి నేను మినపరొట్టు. నేను ఈరోజు ఏం కర్రీ చేస్తున్నానో మీకు చూపిస్తాను, చూడండి. తినే గమ్మని తినే. కిచెన్ గదిలోకి అయితే వచ్చేసాను. ఇవేంటో మీకు తెలుసా? రొయ్యలండి, ఎండు రొయ్యలు అంటారు వీటిని. ఈ ఎండు రొయ్యలు వేసి వంకాయ వేసి పులుసు అయితే పెడతానండి నేను ఇప్పుడు. చూసారు కదా, చిన్న చిన్నవి అనమాట, పెద్దవి ఏం కాదు, చిన్నగా ఉన్నాయి అన్నీ. ఇవన్నీ చిన్నగానే ఉన్నాయండి. టేస్ట్ కోసం అయితే వేస్తున్నాను. వంకాయ అయితే వేసి పులుసు పెడదామని. ఇదిగో 2 నల్ల వంకాయలు చెట్లకి కాసినాయి అండి. 2 నల్ల వంకాయలు 2 తెల్ల వంకాయలు అయితే వేసాను. ఇదిగో టమాటా ముక్కలు కూడా వేసానండి ఇందులో. 1 టమాటా వేసాను, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. చూసారా? ముందుగా ఈ రొయ్యలు అయితే మనం ఇందులో వేసేసుకుందామండి. దోరగా వేసుకుంటే కనుక మనం తినేటప్పుడు కూడా చాలా టేస్టీగా ఉంటాయి. వేగితే రొయ్యలు అనేది ఇక్కడ వేగినాయి కదా, చూసారు కదా, సగం అయితే వేగినాయండి. ఇందులో మనం కొద్దిగా పసుపు యాడ్ చేసుకుందాం. పసుపు ఎందుకు వేస్తున్నాను అనుకుంటారేమో, రొయ్యలు తినేటప్పుడు స్మెల్ రాకుండా ఉండాలంటే కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. సౌండ్ వస్తుంది ఏంటి అనుకుంటున్నారా? కుక్కర్ అండి, కుక్కర్ అన్నం పెట్టాను, ఇట్లయితే వస్తుంది. ఇలా దోరగా అయితే ఎగిపోతాయండి. ఈ దోరగా ఎగినప్పుడు రొయ్యలు అనేవి ఇలాగ పైకి అయితే వచ్చేస్తాయి, అడుగున వండుకోకుండానే. చూసారా? బాగా ఫ్రై అయిపోయినాయి అనమాట. ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి, కొంచెం పసుపు వేసి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉల్లిపాయలు అయితే వేసేసుకుందాం ఇందులో. ఉల్లిపాయలు వంకాయలు మొత్తం అయితే కలిపేసి వేసేసానండి. బాగా ఫ్రై అయిపోయి వస్తాను. ఒకసారి బాగా వేగిపోతాయి అనమాట. మూత చేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా అయితే బాగా మగ్గనిచ్చేసుకోవాలి. ఇందులో కొద్దిగా కూరగాయలా ఇక్కడెట్టి ఇక్కడ నేను తీసుకుంటాను, వదిలే. కొద్దిగా చింతపండు పులుపు అయితే నానబెట్టుకుందామండి. చూసారా? చింతపండు పులుపు అయితే వేసేస్తానండి. ఇదిగో చింతపండు. సేపు అయితే దీన్ని ఒక 2 నిమిషాలు అయితే ఉడకనిస్తాం. మరి
పిల్లలకి టిఫిన్ అయితే వేస్తున్నానండి. అట్లు, ఇడ్లీ పిండి. నిన్నైతే ఇడ్లీ వేసాను కదా, మరి ఈరోజు అయితే అట్టు కింద వేస్తున్నాను. పాప డ్యూటీకి టైం అయిపోయిందని ఫాస్ట్గా అయితే చేస్తున్నానండి. ఫ్రెండ్స్, మరి చూసేద్దాం. వంకాయ 2 రోజుల పులుసు రెడీ అయిపోయింది. చూసారా, చాలా బాగా రెడీ అయిందండి. చూసారు కదా, బాగా ఉడికిపోయింది. స్టవ్ అయితే ఆఫ్ చేసుకున్నాం. చూసారు కదా, వంకాయ 2 రోజుల పులుసు బాగా రెడీ అయిందండి. ఈ విధంగా అయితే మనకు కూర ఏమీ లేనప్పుడు ఇలాగ 2 రోజులు వేసి పులుసు పెట్టుకుంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. తినడానికి కూడా కమ్మగా ఉంటుంది. చూసారు కదా, నేనైతే కొద్దిగా అన్నం పెట్టుకున్నాను. డ్యూటీకి అయితే టైం అయింది కదా, మరి కొంచెం తినేసి వెళ్దామని పెట్టుకున్నానండి. ఓకే ఫ్రెండ్స్, మరి చూసారు కదా, ఈ విధంగా అయితే ప్రిపేర్ చేసుకోండి. మనకి ఎంతో టేస్టీగా ఉంటుంది, కమ్మగా కూడా ఉంటుందండి తినడానికి. ఓకే ఫ్రెండ్స్, నేను చేసిన కర్రీ నచ్చినట్టయితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.